అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచారి నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. నా యొక్క వెబ్సైట్ వచ్చేసి www తెలంగాణ దేశం లీడర్.com. ఈరోజు భారతదేశంలో మోడ్రన్ లైఫ్లో ఆడపిల్లలు కానీ ఆడజాతి వాళ్ళు అనగదొక్కిపోతున్నారు. వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండ్రు. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ కానీకి ఎన్ని బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. సొసైటీలో కానీ, ఫ్యామిలీస్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ. సో దీని యొక్క బ్యాక్వర్డ్ రియాలిటీ మీకు తెలిసిందనుకో, మీరు మీ ఫ్యామిలీస్లో ఒక ఉమెన్ని రెస్పెక్ట్ చేయగలుగుతారు. ఒక ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే ఆలోచన స్థితికి వస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క వీడియో సమాచారం అనేది వెరీ అవేర్నెస్ హౌ డాటర్స్ ఆఫ్ ఇండియా వై ఉమెన్ మస్ట్ డామినేట్ ఫ్యామిలీ, బిజినెస్, పాలిటిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన భారతదేశము 120వ స్థానంలో ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్లో. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మగవాళ్ళతో సహా పోటీ పడి ఉద్యోగాలు చేసేటల్లో 160వ స్థానంలో ఉంది. ఇది ఒక ప్రథమ 10వ స్థానం రావాలంటే ఇంకా 100 సంవత్సరాలు కావాలి భారతదేశంలో. ఈ 100 సంవత్సరాలు అయ్యే మటుకు ఈ ఉష్ణోగ్రతలు ఇవన్నీ ఉండయి. మనము ఆడజాతిని కాపాడాలి. ఆడజాతికి ఏ విధంగా కాపాడాలి, వాళ్ళు ఈ సమాజంలో ఏ విధంగా బాధపడుతున్నారు అనేది ఈ అంశమే ఈ వీడియో యొక్క కంక్లూజన్ అన్నమాట. సో అనేది ఫ్రమ్ హిస్టరీ నుంచి ఇప్పటి చూసుకుంటే మహాభారతంలో పాంచాలికి 5 మగవాళ్ళు ఉండే. ఆడజాతిని ఆ రోజుల్లోనే తొక్కబడ్డారు పురాణ కాలంలో. ఇకపోతే రామాయణంలో సీతను అడవిల పాలు చేసి రావణుడు ఎత్తుకెళ్ళి నానా హింసలు పెట్టి అదొక పురాణం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది నిజం. సతీ సతీ అంటే లాస్ట్ ఒక సెంచరీ మీద ఉన్నప్పుడు సతీ అనేది ఉండే. సతీ అంటే మొగుడు చచ్చిపోతే ఆ మొగనెంబడే భార్య కూడా తగలబెట్టేస్తుండే. సో ఇది ఇంకోటి డౌరీ సిస్టమ్. ఆనాటి నుంచి డౌరీ అనేది ఆనవాయితీ అయిపోయింది. మన కాస్ట్ వాళ్ళకే ఇవ్వాలి, ఇంకో కాస్ట్ ఇంటర్ కాస్ట్ లేదు. స్వామి వివేకానంద ఆ రోజుల్నే 1893లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నుంచి ఎంకరేజ్ చేశాడు. సో అబ్యూస్, దుర్వినియోగం, ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ, సెక్షువల్ వైలెన్స్ ఇది ఆడజాతిని అణగదొక్కేసిన మగజాతి వారు. ఇప్పుడు మోడ్రన్ సొసైటీలో ఇప్పుడు ఏమైంది, ఆడ 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 పిల్ల కానీ, ఆడజాతి కానీ, మ్యారీడ్ అయిన తర్వాత ఆమె సెకండరీగా చూస్తున్నారు కానీ మగోనికే పెత్తనం ఇస్తున్నారు. సో దేర్ అనమాట. ఇప్పుడు ఓన్లీ ఉమెన్ క్యాన్ గివ్ బర్త్. ఒక ఆడ మనిషే జన్మనియగలుగుతారు. 9 నెలలు మోసి కడుపులో మోసి జన్మనిస్తారు. ఈ ప్రపంచం 800 కోట్ల ప్రజలు ఉన్నారంటే ఈ ఆడజాతి వల్లనే ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఉమెన్ అనేది ట్రాప్ అయిపోయింది. సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై హెరాస్మెంట్. నెక్స్ట్ ఫ్లెష్ ట్రేడ్, ప్రాస్టిట్యూషన్ అండ్ అన్సేఫ్ వర్క్ ప్లేసెస్. ఆడది కనిపిస్తే చాలు సెక్షువల్ మిస్కండక్ట్ చేయాలన్న ఆనవాయితీకి ఈరోజు కార్పొరేట్ సెక్స్ కల్చర్లో జరుగుతుంది. ఇకపోతే డైవర్స్డ్ ఉమెన్. అసలు డైవర్స్ ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి? సో ఇప్పుడు ఈ రోజులలో ఇండియాలో డైవర్స్ అనేది కామన్ అయిపోయింది. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఆడపిల్లలు సమానత్వంగా మగవాడితో చదువుకుంటున్నారు, వాళ్ళు కొలువులు చేస్తుండ్రు. ఆ తర్వాత ఎందుకైనా పెళ్ళి తర్వాత పిల్లలు అవుతారు. పిల్లలు అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా సమానంగా వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది తెస్తుండ్రు. సో ఏమవుతుందంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓది ఆడజాతి యొక్క దురదృష్టి ఏంటంటే ఇంట్లో పెళ్ళి కానప్పుడు అమ్మ నాన్న మాట వినాలి, పెళ్ళి అయిన తర్వాత
భర్త మాట వినాలి, అత్త మామ మాట వినాలి. ఇట్ ఈజ్ ఏ ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో అట్లా లేదు. సమానంగా చదువుతారు, సమానంగా కొలువు చేస్తారు. ఒకవేళ పిల్లల్ని కన్నా కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటే పిల్లల్ని ఏదో విధంగా ఒక సెంటర్లో పెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి కొద్దిగా పెద్దగా అయితే హాస్టల్ వేస్తారు. ఈ విధంగా మోడర్న్ లైఫ్ అనేది ఏర్పడింది. ఒకవేళ స్తోమత ఉంటే పని మనిషిని పెట్టుకోవాలి. నేను పెళ్లి చేసుకున్నా, నువ్వు ఆడ మనిషివి, నువ్వు ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఇంటి పని చేయాలి అంటే కాదు. ఈ అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ అయ్యి భేదాభిప్రాయాలు అయ్యి మనస్పర్ధాలకు దారితీసి, ఇంకోటి ఆనెస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరి మధ్య ఉండాలి, భార్యాభర్తల మీద. ఎప్పుడైతే హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉన్నదనుకో, అండర్స్టాండింగ్ ఉందనుకో, ఏం కాదు, ఫ్యామిలీ హ్యాపీగా పోతుంది. ఎప్పుడైతే బాధ్యత అనేది, నిజాయితీ అనేది లేదో అప్పుడు ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ దారితీస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం. డైవర్స్ ఉమెన్ని ఒక జడ్జి చేస్తాడు. ఈ అమ్మాయి ఎందుకు విడాకులు ఇచ్చింది, ఈ అమ్మాయి గొడవలేంది, అటు చిల్డ్రన్స్ ఇదవుతారు. ఆ తర్వాత డౌరీ లేనిది పెళ్లి కాదు, ఆ డౌరీ మళ్ళా రికవర్ చేస్తారు. ఇవన్నీ లీగల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఆడది. సో వర్కింగ్ ఉమెన్ షేమ్డ్. ఇప్పుడు పని చేసే ఆడదంటే ఒక షేమ్గా చూస్తారనమాట సొసైటీలో. కొంతమంది పాత జాతి మనుషులు ఉన్నారు, షేమ్ఫుల్గా చూస్తారు. సో ఈ విధమైన లైట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సక్సెస్. సో ఎడ్యుకేషన్ జాబ్ సక్సెస్, బట్ ఈ ఎడ్యుకేషన్ జాబ్స్లు ఉన్నా కానీ కంట్రోల్ బై ఎవరైతారు, మగవాళ్ళదే ఉన్నది సిస్టమ్. సో మెనీ వర్క్ ప్లేసెస్లో ఉమెన్ అనేది ఒక మూడ్ బూస్టర్స్గా తయారైనరు. ఆడపిల్లలు ఆఫీస్లో పనిచేయాలన్నా, ఫ్యాక్టరీలో పనిచేయాలన్నా ఒక మూడు కలగనికి మాత్రమే వాళ్ళను ఇచ్చేస్తుర్రు, రాదర్ దాన్ టాలెంట్ వల్ల. సో ఆ విధంగా కూడా కల్చర్ అనేది ఏర్పడ్డది. కాకపోతే ఇండియాలో ఉమెన్ లీడర్షిప్ స్టిల్ యాబ్సెంట్. ఇండియాలో ఉమెన్ స్టిల్ యాబ్సెంట్ డ్యూ టు లో పర్సంటేజ్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్లో రారు. ఎవరైనా నీచుడైన పొలిటీషియన్ ఉంటాడు అనుకో, వాని భార్య ఉంటే పొలిటీషియన్ అవుతుంది. వాని నీచుడైన పొలిటీషియన్ ఉన్నాడు, వాని బిడ్డ అయితే పొలిటీషియన్, ఆమెను కూడా నీచురాలుగా చేస్తారు. ఈ విధమైన కరప్ట్ పొలిటీషియన్స్ ఈ విధంగా చెలామణి అవుతారు. బిజినెస్ లీడర్షిప్ వీక్ ఉంది. ఇండియా హ్యాజ్ ఎ ఉమెన్ పాపులేషన్. ఆడవాళ్ళ జాతి సంఖ్య భారతదేశంలో ఇప్పటికీ 447 మిలియన్ ఉంది. అంటే 1,10,00,000, 447 మిలియన్స్ ఉన్నారు. అండ్ మేల్ పాపులేషన్ వచ్చేసి 473 మిలియన్. సో భారతదేశం ఎన్నడూ పైకి రాదు ఎప్పుడు, ఎందుకంటే ఆడజాతి పాపులేషన్ సమానంగా ఉంది కాబట్టి వాళ్ళను సైడ్గా లైన్గా పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆడజాతిని పైకి తెస్తారో, సమానత్వంగా చూస్తారో, అప్పుడే భారతదేశం సూపర్ పవర్ నేషన్గా తీర్చిదిద్దుతారు. ఇకపోతే మేల్ డామినేటెడ్ సొసైటీ సైకలాజికల్గా ఏముందంటే, ఉమెన్ బ్లేమ్డ్ ఫర్ డైవర్స్ చేసిండ్రు అనుకో ఆమెను చిన్న చూపు చూస్తారు. అండ్ రిలేషన్షిప్స్ ఉన్న రూమర్స్, కామెంట్స్, ఇండిపెండెన్స్ ఈ విధంగా ఉంది. అండ్ చిల్డ్రన్స్ ఏమవుతారు, సఫర్ అవుతుండ్రు. బికాస్ ఆడది ల్యాక్ రికగ్నిషన్ ఇన్ ఇండియన్ సొసైటీ. పోతే ఇండియన్ గవర్నమెంట్ మేక్ చేంజ్ టు స్టెప్ ఫార్వర్డ్ సొల్యూషన్, అమెండ్ లాస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో అమెండ్ లాస్ తీసుకురావాలి. ఉమెన్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ షేర్ ఇన్ పాలిటిక్స్, ఎకానమీ అండ్ ఇన్హెరిటెన్స్. వారసత్వంలో కూడా ఈక్వల్ ఉండాలి. అండ్ ఎండ్ డౌరీ. ఈ డౌరీ అనే ఆనవాయితీ బంద్ కావాలి. కల్చరల్ ట్రెడిషన్. ఎందుకంటే ఈ డౌరీ వల్ల ఉమెన్ డిగ్రేడ్ అవుతుంది, అనగదొక్కబడుతుంది. అండ్ ఉమెన్ విజన్, ఉమెన్ డామినెన్స్. సో ఉమెన్ మస్ట్ రూల్ ఫ్యామిలీస్. ఒక పెత్తనం అనేది సమానత్వంగా ఆమె కొలువు చేస్తుందంటే ఆమె పెత్తనం ఉండాలి, కంపెనీస్లు ఉండాలి, చలామణి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఉమెన్ ఎంపవర్మెంట్,
పార్లమెంట్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, అప్పుడే నేషన్ డెవలప్ అవుతుంది. వెన్ ఉమెన్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో సొసైటీ అనేది డిసిప్లిన్గా అవుతుంది, ప్రోగ్రెసివ్గా అవుతుంది అనమాట. నెక్స్ట్, మెన్ హ్యావ్ రూల్డ్ ఇండియా విత్ కరప్షన్. భారతదేశంలో చూసాము, గత ప్రభుత్వం చూసాము, మిగతా ప్రభుత్వాలు చూసాము, ఎంతో కరప్షన్ చేసిండ్రు, స్కామ్ చేసిండ్రు, అండ్ ఇండియాలో వార్స్ చేసిండ్రు, ఎక్స్ప్లాయిటేషను. ఇప్పుడు టైం వచ్చింది దేనికి? ఉమెన్ టు లీడ్. ఉమెన్ లీడ్ చేసిండ్రు, ఇవన్నీ ఉండయి. మీరు ఏ కంట్రీ అయినా, ఏ నేషన్ అయినా చూసుకొని, మగవాడే పెత్తనం చెరాస్తుడు, వాడు ఒక కరప్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు, వాడే వార్లు చేస్తాడు. ఆడ మనుషులు చేసేంత ఉండదు. లా టు అమెండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో భారతదేశంలో ఆడజాతి వాళ్ళకు ఎన్నో కానూన్లు ఉన్నాయి. అవేంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ 1961, వీక్ ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ 2033, పోష్ యాక్ట్ అంటారు. కార్పొరేట్ సెక్స్ కల్చర్ గురించి ఇది తీశారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఎందుకంటే ఎప్పుడైతే కరప్ట్ లీడరు అగెనెస్ట్ ఉమెన్గా ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఈక్వల్ పే ఎంప్లాయ్మెంట్ లాస్. సో ఇన్ని కానూన్లు ఉన్నాయి, కానీ వీక్ ఎన్ఫోర్స్మెంట్, మేల్ డామినేటెడ్ సిస్టమ్. కాబట్టి ఛాలెంజెస్ ఉమెన్. ఒకవేళ ఉమెన్ ఒక లీడర్గా రావాలంటే ఏం ఛాలెంజెస్ ఉన్నాయంటే, అగేన్స్ట్ కరప్ట్ క్రిమినల్ లీడర్స్ మొత్తము జమాయించుకుపోయినరు ఇండియాలో. సో ఉమెన్ క్యాండిడేట్స్ ఫేస్ థ్రెట్స్. వాళ్ళకి థ్రెట్, ప్రాణ నష్టం కలిగించే థ్రెట్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళను క్యారెక్టరు అసాసినేషన్ అంటే వాళ్ళు ఇది చేస్తారనమాట. క్రిమినల్ లీడర్ బై ఓట్స్. ఇప్పుడు మనం చూస్తాము, నేను తెలంగాణలో చూసిన ప్రతి ఎలక్షన్లో నోట్లు పంచుతారు ఓట్ల కోసం. అయితే ఉమెన్ స్ట్రగుల్ పడతారు, వాళ్ళు పంచలేరు, ఫండ్స్ కోసం స్ట్రగుల్ పడతారు. patriarchal mindset. ఉమెన్ లేబుల్డ్ యాజ్ ఉమెన్ లీడర్ ఉన్న వీక్ వాళ్ళకేమొస్తుంది, అండ్ అన్ఫిట్ టు రూల్. వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరు? ఇందిరాగాంధీ అసొంటిది చేసింది. వీళ్ళు కూడా ప్రోత్సాహం చేస్తే ఎవ్రీబడి చేయగలుగుతారు. అండ్ మీడియా హరాస్మెంట్. ఈరోజు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి మీడియా ఉంది, వాళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తారు లీడర్స్ని. సో ఉమెన్ లీడర్స్ ఆర్ జడ్జ్డ్ ఇన్ లుక్స్, సో క్లాత్స్, ఫ్యామిలీ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, ప్రైవసీ, ఇవన్నీ మీడియా, సోషల్ మీడియా అనేది ఈ విధంగా అయిపోయింది. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం. నెక్స్ట్, జస్టిస్ డిలే. కరప్ట్ లీడర్స్ వాళ్ళు ఎస్కేప్ అవుతాడు వాడు ఇన్ఫ్లుయెన్స్తోని, కానీ ఉమెన్ అనేది విక్టిమ్స్ వెయిట్ ఫర్ ఇయర్స్. ఒక ఆడ మనిషికి న్యాయం కావాలంటే ఏళ్ళు పడుతుంది. సొల్యూషన్ ఫర్ ఉమెన్ టు డామినేట్ మేల్ డ్రైవన్ సిస్టమ్స్. సొల్యూషన్ ఏందా బాబు అంటే, పొలిటికల్ కోటాలో 50% రిజర్వేషన్ పార్లమెంట్లు ఇవ్వాలి, అసెంబ్లీలు ఇవ్వాలి, లోకల్ బాడీస్లు ఇవ్వాలి. నెక్స్ట్, స్టేట్స్ ఆన్ స్పాన్సర్డ్ సెక్యూరిటీ సపోర్ట్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. అండ్ బ్యాన్ ఆన్ క్రిమినల్ పొలిటీషియన్స్. టికెట్లు ఇవ్వద్దు. ఎవరైతే రేప్ కేసెస్లు ఉన్నాయో, హరాస్మెంట్ ఉన్నదో, డౌరీ ఉన్నదో, ట్రాఫికింగ్ ఉందో, ఆర్ కరప్షన్. ఇప్పుడు ఈ మధ్య మోడీ గవర్నమెంట్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది, ఎవరైతే ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళు రిజైన్ చేయాలని. సో దీనికి అపోజిషన్ లీడర్ వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళంతా దానికి అగెనెస్ట్ అవుతున్నారు. ఇది దొంగల రాజ్యము. మోస్ట్ కరప్టెడ్ నేషన్ ఇన్ ది వరల్డ్ ఇండియా ఇస్ ఎందుకంటే దొంగలతోని పరిపాలిస్తున్నారు. నెక్స్ట్, స్ట్రెంథెన్ ఉమెన్ కమిషన్. గివ్ జ్యుడిషియల్ పవర్స్ టు నేషనల్ అండ్ స్టేట్ ఉమెన్ కమిషన్స్. జ్యుడిషియల్ పవర్స్ అనేది ఆడవాళ్ళకి ఇవ్వాలి. మ్యాండేటరీ ఉమెన్ లీడర్షిప్ ఇన్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్. అట్లీస్ట్ 50% ఉమెన్ ఇన్ క్యాబినెట్లు ఉండాలి, కార్పొరేట్ బోర్డులు ఉండాలి, జ్యుడిషియరీలు ఉండాలి. 50%. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్.
నేషనల్ ప్రోగ్రామ్స్ టు టీచ్ బాయ్స్ జెండర్ ఈక్వాలిటీ. స్కూల్స్ల నుంచే చేయాలి. మగ ఆడ సమానత్వం అని ఒక లెసన్స్ క్రియేట్ చేసి వాళ్ళ పాఠాల ద్వారా నేర్పాలి. క్యాంపెయిన్ సెలబ్రేటింగ్ డాటర్ ఆఫ్ ఇండియా యాజ్ లీడర్స్, నాట్ డిపెండెంట్స్. సో ఇది రూట్ కాజ్ ఆఫ్ మోడర్న్ ప్రాస్టిట్యూషన్. ఇది ఒక ఆడజాతి మీద ఒక నింద ఏముందంటే ఫేక్ జాబ్ ఆఫర్స్. ఈరోజు హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఏర్పడ్డాయి. ఓ వాట్సాప్ గ్రూపులు కానీ ఈ విధంగా పెట్టుకొని హెచ్ఆర్ మేనేజర్స్ ఫేట్ వాట్సాప్ గ్రూప్ కలిసి కార్పొరేట్ సెక్స్ కల్చర్ నడిపిస్తున్నారు. దీని మూలంగా తస్మాత్ జాగ్రత్త. నేను ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు ఆఫర్ చూసి లేకుంటే శాలరీ చూసి కాదు, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చేయండి. ఏవైనా ఉంటుంటే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయండి. పోస్ట్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎకనామిక్ ప్రెషర్ అండ్ డెప్ట్. ఒక ఆడపిల్ల కానీ ఆడ మనిషి కానీ ప్రాస్టిట్యూషన్లో దిగిందంటే డ్యూ టు నిరుద్యోగం కావచ్చు, ఫ్యామిలీ మెడికల్ డెప్ట్స్ కావచ్చు, డౌరీ కావచ్చు, లోన్ బర్డన్స్ కావచ్చు, సడన్ ఇన్కమ్ షాక్స్ పుష్ హై రిస్క్ చాయిసెస్. ఈ విధంగా ఆడపిల్లలు కానీ ఆడజాతి వాళ్ళు ప్రాస్టిట్యూషన్లో దిగుతుంటారు. ఆన్లైన్ గ్రూమింగ్ అండ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, సోషల్ మీడియా అయింది, డేటింగ్ యాప్స్ వచ్చినాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అండ్ యాడ్ పోర్టల్స్ యూజ్డ్ బై రిక్రూటర్స్. తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లలకు చెప్తున్నా. కంక్లూజన్ ఆఫ్ ద వీడియోస్ ఏం చెప్తున్నానంటే ఈరోజు డాటర్ ఆఫ్ ఇండియా అనేది నియర్లీ హాఫ్ ఆఫ్ అవర్ నేషన్ పాపులేషన్. ఆడజాతి వాళ్ళు కూడా సగం పాపులేషన్ మగ జాతితో సమానంగా ఉండరు. మోర్ దాన్ ప్రతి నలుగురిలో ముగ్గురు ఆడోళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండరు. మిలియన్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద యూనివర్సిటీస్. దే ఆర్ బ్రేకింగ్ ఇన్ టు సైన్స్, బిజినెస్, లీడర్షిప్. బట్ అన్లెస్ సొసైటీ ఎండ్స్ డౌరీ. మీ అమ్మ నాన్నలు కానీ మీ అత్త మామలు కానీ ఒక బుర్ర డౌరీ అనేది పెట్టుకున్నారు కదా, దాని మూలంగా అది ఉండడం వల్ల ఈరోజు ఆడవాళ్ళది అనేది ఈ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ట్రాఫికింగ్, ప్యాట్రియాటికల్ కంట్రోల్, దిస్ ప్రోగ్రెస్ రిమైన్ ఇన్కంప్లీట్. ఎప్పుడైతే ఆడవాళ్ళను మగవాళ్ళతో సమానంగా చూస్తారో అప్పుడే నేషన్ డెవలప్ అవుతుంది. ట్రూ చేంజ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఉమెన్ ట్రూ చేంజ్ విల్ నాట్ కమ్ ఓన్లీ వెన్ ఉమెన్ నాట్ జస్ట్ ఈక్వల్ బట్ డామినెంట్. ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఫ్యామిలీని డామినేట్ చేయాలి, బిజినెస్, పాలిటిక్స్ని డామినేట్ చేయాలి. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విల్ రైజ్ ఓన్లీ వెన్ మై డాటర్ ఆఫ్ ఇండియా రైజ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విల్ రైజ్ ఓన్లీ వెన్ మై డాటర్ ఆఫ్ ఇండియా రైజ్. సో ఆడపిల్ల ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడే ఇండియాకు ఫ్యూచర్ ఉంటుంది, అప్పటిదాకా రాదు. సో ఈ వీడియో మీరందరూ చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి చేసి చైతన్యపరచాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.